హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, పంపిణీ ఎప్పటి నుంచి చేయబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఎక్కడ వరకు అయితే వచ్చాయి, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఏంటి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం అనమాట. అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే జారీ చేస్తున్నారు కదా. 5 లక్షల వరకు ఫ్రీగా దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఇస్తారనమాట. ఇవి అంటే ఈ స్కీమ్ లబ్ధిదారులందరికీ దేశంలో ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ 5 లక్షల వరకు క్యాష్ లెస్ అంటే పైసలు కట్టకుండానే ఫ్రీగా ఉచితంగా ట్రీట్మెంట్ పొందవచ్చు. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి పేదల లక్షల్లో ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత అయితే ఉండదు. అందుకని చెప్పేసి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారనమాట. గత కొన్నేళ్లుగా పథకం అమలు అవుతుండగా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారనమాట. తాజాగా వచ్చేసి దేశ జనాభాలో సుమారు 40% మంది సుమారు 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అయితే అందజేస్తున్నారనమాట. వారికి మరింత ప్రయోజనం. ఇక ఇందుకు సంబంధించి ఎక్కువ ఖాతాలు మహిళలవే అనమాట. సో ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఫ్యాక్ట్ షీట్ అనేది విడుదల చేసింది. ఇందులో పేద కుటుంబాలు వంట గ్యాస్ అందించే 10 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు జారీ చేసినట్టు తెలిపారు. అలాగే ఎక్కువగా ముఖ్యంగా జన్ధన్ బ్యాంక్ ఖాతాలో ఆర్థిక శాఖ వివరాలు కూడా వెల్లడించడం జరిగిందనమాట. సో దీంతో పాటు ఇది ఆయుష్మాన్ అంటే కార్డు అనేది మీరు ఇంకా రాకపోయినా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. దగ్గరలోని మీ సేవ సెంటర్లో, అదేవిధంగా నెట్ సెంటర్లో కూడా. అదొక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియో వస్తుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీలో ప్రభుత్వం కొత్త విధానం, కొత్త మార్పులు చేయడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఏదైతే లేని వారు చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు పెన్షన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అటువంటి వారు ఏం చేయాలని అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్ లేని వారి పరిస్థితి ఏంటని కూడా అడుగుతున్నారు అనమాట. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లబ్ధిదారులకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అనమాట. ప్రస్తుతం ఈ విధానానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 జిల్లాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే సర్వే జరుగుతుందన్నమాట. సో అందరికీ ఒకే విధానంలో ఇవ్వడానికి ఇందులో భాగంగానే త్వరలో అన్ని జిల్లాలకైతే ఇది విస్తరించబోతున్నట్లుగా చెప్తున్నారనమాట. ఇందులో వచ్చేసి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు అయితే ఉన్నారనమాట. మొత్తం 5 రకాల పెన్షన్లు, 11 రకాల పెన్షన్లు పొందుతున్నారు. అందులో వచ్చేసి వృద్ధులు ఉన్నారు, మంచానికి పరిమితి అయిన వారు ఉన్నారు, అనారోగ్య సమస్యలతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, వారి పరిస్థితి ఏందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే తప్పనిసరిగా ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ అనేది తెరుచుకోవాలంటే ఖాతా అనేది కొత్త తీపించుకోవాలన్నమాట. సో అలా కాకుండా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాదాపుగా సుమారుగా సగం మంది పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. కొంతమంది మాత్రం పోస్టల్ ఆఫీస్ ద్వారా, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ, బిల్ కలెక్టర్ పట్టణాల్లో అయితే అందజేస్తున్నారు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఆ పోస్టల్ అకౌంట్లో ఏదైతే తీసుకుంటున్నారో అక్కడనే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ మనం అక్కడికి పోయి కూడా తీసుకోవచ్చు అన్నమాట. పోస్టల్ పేమెంట్ అకౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకునే అవకాశాలు అయితే ఉంది. అదేవిధంగా ఫోన్పే, గూగుల్ పే ఇవి కూడా యాడ్ చేయబోతున్నారంటే ఏటీఎం ద్వారా కూడా అందించబోతున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఏదైతే ఉందో చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు ఇంకా మా జిల్లాకు అయితే రాలేదు, మరి ఎప్పటి నుంచి అందిస్తారని చెప్పేసి అడుగుతున్నారు. దాదాపుగా 90% అనేది పెన్షన్ అనేది కంప్లీట్ కావడం జరిగిందనమాట. ఇంకా 1-2 జిల్లాల్లో కొంతమందికి మాత్రమే పెన్షన్లు అయితే అందించడం లేదు కొన్ని పొరపాట్ల వల్ల. సో మిగతా వారికి కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్గా అకౌంట్లు అయితే యాడ్ చేస్తున్నారనమాట. సో మీ జిల్లాకు సంబంధించి వచ్చిన వెంటనే పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా గ్రామ సభల ద్వారా అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అనమాట.